Good morning, students. I am from Akshara Polytechnic College. Myself, Raghunath Singh. In this session లో ప్రీవియస్ సెషన్ లో ఏవైతే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పుకున్నాం దాని రిలేటెడ్ గా మిగిలిన ప్రీవియస్ ఇయర్ సమ్స్ అన్ని చేస్తాం. సో సీ ది ఫస్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 3x² - 7x + 11 = 0 ఈజ్ 3x² - 7x + 11 = 0 వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం. వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం చూడండి. సమ్ ఆఫ్ ద రూట్స్ అన్నారు. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అది కూడా ఫార్ములా ఎప్పుడు చెప్పండి. ఈ ఫార్ములా దేనికైనా మీ బ్రెయిన్ లో రన్ అవ్వాలని చెప్పాను. ఆల్ ఆర్ ప్లస్ హ్యావింగ్ ax² + bx + c = 0. బట్ ఇది ఆ ఫార్ములా ఉందా? లేదు. సో వాట్ వి హావ్ టు డు, వి షుడ్ రైట్ ఇన్ దట్ ఫార్మ్. సో 3x² + -7x + 11 = 0. So now check what is a. A equal to 3, b equal to -7, c equal to 11. A equal to 3, b equal to -7, c equal to 11. So ఇప్పుడు ఏంటి -b/a కదా. సో మైనస్ b అంటే -7 బై a అంటే 3. సో -+7/3. సో ఆప్షన్ B is the right answer. These are the easiest questions asking from previous year. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం లాస్ట్ టైం చేసాం. ఆల్రెడీ మనం పాలినామియల్స్ చేస్తున్నప్పుడే కూడా నేను మీకు ఇవి చెప్పాను. అండ్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఫోకస్ ఆన్ దిస్ కాన్సెప్ట్. సో చూడండి, ద సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్. ఇలా ఈక్వేషన్ ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏమేస్తాం? -b/a. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే మూలాల మొత్తం అంటే -b/a వేసాం. మూలాల లబ్ధం అంటే c/a వేస్తాం. సో మనం డైరెక్ట్ చూసి చెప్పచ్చు. ఇక్కడ -7/3 సో -7 ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. +7/3 అని రాయొచ్చు. సో యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్. -7/3 కాదు, +7/3. -b/a. ఇక్కడ b అంటే -7 నాట్ 7. ఓకే, ఇది ఒక్కటి మాత్రం మళ్ళీ మీకు అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఈ పాయింట్ మాత్రమే bx². ఎందుకంటే ఆప్షన్ మీరు ఫ్లోలో, అదర్వైజ్ ఎగ్జామ్ ఫియర్ లో, టెన్షన్ లో మీరు తప్పు చేసే ప్రాబ్లం ఉంటుంది. పాసిబిలిటీ చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా సమ్వాట్ లిటిల్ బిట్ కేర్ అబౌట్ బి అనేది ఇక్కడ సింబల్ ప్లస్ ఉందా మైనస్ ఉందా? ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఖచ్చితంగా మనకు ఆప్షన్ లో ఆన్సర్ లో మైనస్ వస్తుంది. అదర్వైజ్ ఇక్కడ మైనస్ ఉంది అంటే ఖచ్చితంగా ఆప్షన్ లో ప్లస్ వస్తుంది. ఆ ఒక్క పాయింట్ మీరు బ్రెయిన్ లో గుర్తుపెట్టుకుంటే యూ షుడ్ మేబీ ఖచ్చితంగా మీరు తప్పు చేయరు. ఏంటి షార్ట్ కట్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మైనస్ ఉందా ఖచ్చితంగా ఆన్సర్ లో ప్లస్ వస్తుంది. అదర్వైజ్ ఇక్కడ ప్లస్ ఉందా ఖచ్చితంగా ఆప్షన్ లో మైనస్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ద సెకండ్ క్వశ్చన్, ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ QE అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపము. వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపము మీకు ఆల్రెడీ క్లాస్ స్టార్టింగ్ లోనే చెప్పాను. మీ బేసిక్స్ చెప్తున్నప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అని చెప్పాను. సో అప్పుడు ఏమనుకున్నాం మనం? ax² + bx + c = 0 అండ్ a ≠ 0 అని చెప్పాము. లేదు స్పెషల్ గా ఎందుకు a ≠ 0 కూడా అప్పుడు చెప్పాను క్లాస్ లో నేను. ఎందుకంటే a 0 అయిపోతే ఇది మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, లీనియర్ ఈక్వేషన్ అవుతుంది అన్నాం. ఏంటి ఇది రేఖీ సమీకరణం కాకుండా వర్గ సమీకరణం కాకుండా రేఖీ సమీకరణం అవుతుంది అని చెప్పాం లేదా? అందుకే a ≠ 0. a ≠ 0 ఇచ్చిన స్పెషల్ కండిషన్ ఆప్షన్ చెక్ చేసుకునేది ఒక్కటే. సో మీకు జస్ట్ ఈ కండిషన్ గుర్తుకున్నా ఖచ్చితంగా మనం ఆప్షన్ రైట్ పెట్టచ్చు. అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే పవర్ ఎంత ఉండాలి? 2 ఉండాలా లేదా? సో చెక్ చేయండి. ఇక్కడ పవర్ 1 ఉంది, ఇది లీనియర్ కాదు. ఇక్కడ 2 ఉంది, ఓకే. ఇక్కడ 3 ఉంది, ఇది కాదు. ఇక్కడ 2 ఉంది, సమ్ వాట్ మీకు డౌట్ వస్తే ఇక్కడ రావాలి. అండ్ దేర్ ఇస్ ఏ కండిషన్. సో యూ కెన్ ఈజీలీ గెట్ ది ఆప్షన్ B. Is it okay? These two questions are from previous year. So students, now see our third problem. The positive root of √3x² + 6 = 9 is √3x² + 6 = 9 యొక్క ధనాత్మక మూలం. ఆప్షన్ A 3, B 5, C 4, D 2/5. Is it okay guys? Now see the positive roots of each equation ఏంటి? 3x² + 6 = 9. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి జనరల్ మెథడ్ ఏంటంటే ఈ స్క్వేర్ ఉంది అటు పక్క ఇస్తే బోత్ సైడ్స్ మనం ఇప్పుడు ఏం చేయాలి? స్క్వేర్ అప్లై చేయండి. బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ కి రూట్ కి కొడితే 3x² + 6 = 81. నెక్స్ట్ 3x² = 81 - 6. 81 - 6 అంటే 74.
5. So x square equal to 75 3 అంటే 2 5 మనకు x square equal to ఎంత వచ్చింది మనకి 25. x square equal to 25. x to 25 అంటే ఇప్పుడు x equal to root of 25. So x equal to plus or minus 5. So option B is the right answer. 5 అని. Is it okay? And the second way, the shortcut method is just placing that value into this equation. ఆ వాల్యూ పట్టుకొని చేంజ్ చేయాలి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 3 ఉంది, 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో 3 into 3 square plus 6 రూట్ ఉంది, మనకు 9 కి ఈక్వల్ అవ్వాలి. 3 square అంటే 9, 9 into 3 27, 27 plus 6 అంటే 30. వాట్ ఎవర్ థింగ్ మేబీ ఇక్కడ 9 ఉంది, 9 అంటే మనకి ఇక్కడ 9 రావాలంటే ఖచ్చితంగా ఈ రూట్ లో వాల్యూ ఎంత ఉండాలి, 81 రావాలి. 5 పెట్టండి, 5 square into 25 into 3 75 plus 6 అంటే 81. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 4 పెట్టిన 16 into 3, 16 into 3 అంటే ఎంత 48 plus 6 54 ఐ థింక్ అంతే. సో అప్పుడు కూడా మనకు వర్కౌట్ అవుతుంది. ఇంకా 4 2/5 అనేది అసలు పెట్టాల్సిన పనే లేదు. సో వాట్ ఎవర్ ద థింగ్ మేబీ యూ షుడ్ గో అకార్డింగ్ టు దిస్ జనరల్ మెథడ్, అదర్వైజ్ యూ షుడ్ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ ఇంటూ దట్ ఈక్వేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ సమ్, if the equation x square minus kx plus 1 equal to 0 has equal roots, x square minus kx plus 1 equal to 0 నాకు మూలాల సమానాలైన, మూలాలు ఏమయ్యా అన్నాడు, సమానాలు. మూలాల సమానాలు ఎప్పుడవుతాయి, రూట్స్ ఆర్ ఈక్వల్ వెన్ ద డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ 0 అయినప్పుడు మాత్రం మనకి రూట్స్ అనేవి ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అవ్వాలి. బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయినప్పుడే. సో ఇప్పుడు ఈక్వేషన్ రాసుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ కేఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ కే ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు మైనస్ కే, సి ఈక్వల్ టు 1. చెక్ చేసుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ కేఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ కే into x plus 1 equal to 0. So a equal to 1, b equal to minus k, c equal to 1. So placing it, b and minus k whole square minus 4 of 1 into 1 equal to 0. So now see, check. Minus k square అంటే ఏంటి, k square కదా, మైనస్ k square నేను రాసుకోవచ్చు, k square ఎందుకంటే మైనస్ స్క్వేర్ కాబట్టి పాజిటివ్ అయిపోతుంది. k square minus 4 into 1, 4 into 1 అంటే 4 equal to 0, k square equal to plus 4. So now k equal to root over 4. So k equal to plus or minus 2. K equal to plus or minus 2. So options లో చెక్ చేయడం మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ ప్లస్ 2 మాత్రం ఇచ్చాడు. సో వీఆర్ ప్లేసింగ్ ప్లస్ 2. అదర్వైజ్ గివ్ ప్లస్ ఆర్ మైనస్ 2 పెడతాం. ఓకేనా, రెండు ఆప్షన్స్ ఇస్తే సార్, రెండు ఆప్షన్స్ ఇస్తే మీకు ఆప్షన్ సిలో ఏ అండ్ బి అని ఇస్తాడు. అలా ఏ అండ్ బి అవ్వకుండా ఒకటి k equal to 2, ఇంకోటి k equal to minus 2 and 3 4 అలా ఇచ్చేస్తే ఖచ్చితంగా యాడ్ స్కోర్ వస్తుంది. సో యూ డోంట్ బి వరీ అబౌట్ దట్. ఓన్లీ ద బ్రెయిన్ లో మనకు రన్ అవ్వాల్సిన థింగ్ ఏంటి, క్వాడ్రాటిక్. ఇది మనం జనరల్ అప్రోచ్ లో చేసుకోవచ్చు. అంటే ఇదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తే కానీ స్పెషల్గా ఏం నేర్చుకోవాలి ఈ కాన్సెప్ట్ లో. మనం ముందు నుంచి మాట్లాడుకుంటే జనరల్ అప్రోచ్, యాజ్ యూజువల్ ఆప్షన్స్ అప్రోచ్. బట్ హియర్ మనం చెప్పుకున్న కాన్సెప్ట్, నేను చెప్పుకున్న క్లాస్లో ఏం చెప్పుకున్న డిస్క్రిమినెంట్ కాన్సెప్ట్ ప్రకారం, దెన్ హియర్ వీఆర్ సాల్వింగ్ బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. See students, fifth sum, it is another model, different model from the quadratic equation. It is the one of the important model. So I have to do it in the sum in 3 different styles. You have to, whatever style is easy, you have to follow that method. Okay, the quadratic equation whose roots are minus 2 and minus 3 is, అంటే రూట్స్ ఏంటి ఇక్కడ మనకి -2 ఒకటి -3 ఒకటి. సో -2 -3 -2 మూలాలుగా గల వర్గ సమీకరణం. ఆప్షన్ ఏ, x square minus 5x plus 6 equal to 0, x square minus 5x minus 6 equal to 0, x square plus 5x plus 6 equal to 0, x square plus 5x minus 6 equal to 0. So here is another important formula, that is x square minus alpha plus beta into x plus alpha beta equal to 0. చూడండి ఏంటి, x square minus alpha plus beta into x plus alpha beta equal to 0. సార్ ఈ ఫార్ములా ఎలా వచ్చి ఉండొచ్చు, మన ప్లేస్ మన పాయింట్ ఏంటి ఆల్రెడీ మనకు తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి, మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా అంటే ఏంటి, సి బై ఏ. అందుకే ఇక్కడ చూడండి, ఏఎక్స్ స్క్వేర్ అని లేదు, ఏ కిందకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ మీకు తెలిసి ఎలా ఉంటుంది ఈక్వేషన్,
ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు a అనేది డివైడ్ చేస్తే x స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ b బై ax ప్లస్ c బై a ఈక్వల్ టు 0. అవునా కదా? x స్క్వేర్ ఈక్వల్ ప్లస్ b బై a ప్లస్ c బై a ఈక్వల్ టు 0. సో నౌ చెక్. ఇప్పుడు మనకి ఏంటి ఆల్రెడీ b బై a అంటే ఏంటి తెలుసు? b బై a అంటే ఫార్ములా ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b బై a. సో అయితే మనం ఇక్కడ సింబల్ మైనస్ అయినా పెడతాం. అందుకే చూడండి ఇక్కడ మైనస్ సింబల్ ఇచ్చాడు. ప్లస్ సింబల్ ఇచ్చిండుంటే ఏం చేసేవాళ్ళం? దీనికి మైనస్ పెట్టేవాళ్ళం. బట్ ఇక్కడ మనకి ఏ సింబల్ ఇచ్చారు? మైనస్ సింబల్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. మైనస్ b బై a మనకి ఏముంది? ఓన్లీ b బై a ఉంటే వస్తుంది, మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. అవునా కదా? ప్లస్ b బై a, b బై a కావాలంటే ఆల్ఫా ప్లస్ బీటా. సో లైక్ దట్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా రాశారు. ఆల్ఫా ఇంటూ బీటా అంటే c బై a. సరిపోయిందా లేదా? సో అకార్డింగ్ టు దట్ ఈ ఫార్ములా ఇస్ కేమ్. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. a డివైడ్ చేస్తుంది x స్క్వేర్ ప్లస్ b బై ax c బై a ఈక్వల్ టు 0. b బై ax ప్లస్ c a ఈక్వల్ టు 0. సో నా మనం ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్రెడీ తెలుసు, మైనస్ b బై a, ఆల్ఫా బీటా అంటే c బై a. ఇక్కడ ఆల్ఫా బీటా సరిపోయింది లేదా? c బై a అంటే ఏంటి? ఆల్ఫా బీటా. ఓకే, బట్ ఇక్కడ b బై a ఉంది. మనకి రావాల్సింది ఏంటి? మైనస్ b బై a. అవునా కదా? సో ఈ మైనస్ మళ్ళీ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో b బై a అంటే ఏం రాసుకోవచ్చు? మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఈ సమ్ ఈ ఫామ్ లో కూడా ఎక్కడి నుంచి లేదు, ఫ్రమ్ దిస్ ఆన్వర్డ్స్ ఇట్ ఇస్ కేమ్. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఆల్ఫా అంటే ఏంటి, బీటా అంటే ఏంటి? మీకు ఇచ్చిన ఆప్షన్స్ ఆల్ఫా ఈక్వల్ టు -2, బీటా ఈక్వల్ టు -3. ఇచ్చిన రూట్స్ లో ఒకదాన్ని ఆల్ఫా అనుకోండి, ఇంకోదాన్ని బీటా అనుకుంటే సమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు x స్క్వేర్ మైనస్ ఆల్ఫా అంటే ఎంత? -2 ప్లస్ ఆల్ఫా అంటే -2 ప్లస్ -3 x ప్లస్ ఎవరు చెప్తున్నారు? మీరు ఎవరు చెప్పదు ప్లీజ్. ఆల్ఫా బీటా అంటే ఏంటి? -2 ఇంటూ -3 ఈక్వల్ టు 0. సో నౌ చెక్. x స్క్వేర్ మైనస్ ఇది -2 ప్లస్ మైనస్ -3 x ప్లస్ -2 ప్లస్ 2 ఇంటూ 3 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి, x స్క్వేర్ minus -5x plus 6 equal to 0. So the equation is x square plus 5x plus 6 equal to 0. So option we are getting x square plus 5x plus 5x plus 6 equal to 0. Option C is the right answer. ఇది వన్ ఆఫ్ ద స్టైల్, వన్ మెథడ్. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటంటే ఏదైతే మనకి ఈక్వల్ ఇచ్చాడో రూట్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ మనం అనుకునే దాన్ని బట్టి అదర్వైజ్ ఆల్ఫా బీటా తీసుకుంటాం. రెండోది x ఈక్వల్ టు సంథింగ్ కాదా. ఇదేంటంటే ఆపోజిట్ ఆఫ్ స్ప్లిట్టింగ్ మెథడ్. మీకు ఆల్రెడీ స్ప్లిట్టింగ్ మెథడ్ ఉంటుంది. ఆ స్ప్లిట్టింగ్ మెథడ్ ఆపోజిట్ వేలో వెళ్దాం. సపోజ్ x ఈక్వల్ టు 2 అనుకున్నాం, -2, x ఈక్వల్ టు -3. సో ఇప్పుడు -2 ఇటు వస్తే వస్తుంది x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేయండి. x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3 ఈక్వల్ టు 0. అవునా కదా? x ప్లస్ 2 అయినా 0 అవ్వచ్చు, లేదా x ప్లస్ 3 అయినా 0 అవ్వచ్చు. సో ఇప్పుడు x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి, ఈ రెండింటికి ఇంటూ చేయండి. x ఇంటూ x స్క్వేర్, x ఇంటూ 3x, 2 ఇంటూ x 2x ప్లస్ 2 ఇంటూ 3 6. సో x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో సెకండ్ మెథడ్ ఏంటి? ఇచ్చిన వాల్యూని x ఈక్వల్ టు 2 అనుకుంటే x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు -3a. సో ఇటు పక్కన వాల్యూ తీసుకెళ్తే ఈక్వల్ టు 0. ఆ రెండు ఈక్వేషన్ ఇంటూ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ రెండు చిన్న టర్మ్స్ ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈక్వేషన్ వస్తుంది. అదర్వైజ్ ఇది కూడా కాదు సార్. థర్డ్ మెథడ్ ఆలోచించండి. ఏంటి? జస్ట్ పుట్టింగ్ ది ఆప్షన్స్ ఇన్ ఇట్. ఏంటి? -2 ఇచ్చారు, -2 పెట్టండి x ప్లేస్లో. x ప్లేస్లో ఏం పెడతాం? ఫస్ట్ ప్లేస్లో -2 అంటే -2 స్క్వేర్ మైనస్ ఆఫ్ 5 -2 ప్లస్ 6 ఈక్వల్ ఇదేం కావాలి? 0 కావాలి. -2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 10 ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇది 20 వస్తుంది, 0 వస్తుంది. సో ఖచ్చితంగా ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ మళ్ళీ -2 పెట్టండి ఇందులో. ఆప్షన్ బిలో పెడితే ఏమవుతుంది? 2 స్క్వేర్ ఇది -2 పెడితే -2 స్క్వేర్ మైనస్ 5 ఆఫ్ -2 అంటే -2 ప్లస్ 6. సో ఇది 4 మైనస్ ప్లస్ 10 మళ్ళీ ప్లస్ 6. దెన్ ఆల్సో వీఆర్ గెటింగ్ ఇక్కడ కూడా ఏమొస్తుంది? ఇక్కడ 4 ప్లస్ 10 -6. నౌ ఆల్సో వీఆర్ గెటింగ్ సమ్ వాల్యూ, సమ్ అదర్ వాల్యూ. సో అలా మీరు -2 వాల్యూస్ ఇందులో పెట్టి -2 పెట్టిన తర్వాత సమ్ టైమ్స్ మీకు చాలా వరకు -2 పెట్టి చెక్ చేస్తే సరిపోతుంది. 4లో ఏదో ఒకటే అవుతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే ఒకసారి 4 చెక్ చేయండి.
నాలుగిట్లో ఒకటే అవుతుందా, రెండు అవుతున్నాయా? సపోజ్ రెండు అవుతున్నాయి అనుకోండి -2కి, అప్పుడు ఆ రెండు ఈక్వేషన్స్లో -3 పెట్టండి. అప్పుడు ఏదో ఒక ఈక్వేషన్ మాత్రం రెండింటికి సాల్వ్ చేస్తుంది. దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇస్ ఇట్ ఓకే? ఈ సమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెథడ్ అండ్ ద ఫైనెస్ట్ సమ్ ఆస్కింగ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్. చూడండి 3 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్లీ రిమెంబరింగ్ దిస్ ఫార్ములా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా into x plus alpha beta equal to 0. అదర్వైజ్ ఇది కాకపోతే ఇంకోటి ఏంటి అప్రోచ్ మనకి x ఈక్వల్ టు లోనే ఆ రెండు రూట్స్ ని తీసుకొని అటుపక్క పంపించి రెండింటిని ఇంటూ చేయడం. అదర్వైజ్ ద ఫైనల్ ఆప్షన్ అండ్ మన బ్రహ్మాస్త్రం ఏంటంటే ఇచ్చిన ఆప్షన్స్ ని అందులో వేసి చెక్ చేసుకుంటాం. ఏ రెండు సాటిస్ఫై అయితే అదే కరెక్ట్ ఆన్సర్. సో see this sixth problem as like the previous model. The quadratic equation whose one root is -2 minus root 3 is, so check once. The quadratic equation whose one root is 2 minus root 3 is 2 minus root 3 యొక్క ఒక్క మూలం గల వర్గ సమీకరణం. సో ఇప్పుడు చూడండి, ఒకటి ఏం చెప్పాడు, ఒక రూట్ 2 minus root 3 అన్న, నెక్స్ట్ రూట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 2 plus root 3 అవుతుంది. ఏమవుతుంది, 2 plus root 3. సో ఇప్పుడు ఏంటి, మనం ఇందాక అనుకున్నట్టు తీసుకుందాం. అందరూ సెకండ్ మెథడ్ ఈజీ అన్నారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ మెథడ్. x ఈక్వల్ టు 2 minus root 3 ఒకటి, x ఈక్వల్ టు 2 plus root 3 ఒకటి, x ఈక్వల్ టు 2 minus root 3, x ఈక్వల్ టు 2 plus root 3. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు ఆప్షన్స్ చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాం ఇది ప్లస్ మైనస్ రెండు వస్తాయి. ఆప్షన్స్ లో మనం చెక్ చేసుకునేటప్పుడు ఆప్షన్స్ లో మనం టేబుల్ చెప్పాం, ఆ టేబుల్ చెక్ చేయండి, అందులో ఉంటాయి. ఒకటి ప్లస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా దానికి మైనస్ రావడం అలా ఉంటుందని. సో ఇప్పుడు చూడండి, x ఈక్వల్ టు ఇటు పక్కన ఇది వస్తే -2 minus root 3 ఈక్వల్ టు 0, ఇటు కూడా -2 plus root 3 ఈక్వల్ టు 0. సో చెక్ 1 minus 2 plus root 3 ఈక్వల్ టు 0, x minus 2 minus root 3 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ ఏంటి చేద్దాం, x minus 2 root 3 plus 3 ఇంటూ x minus 2 minus root 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తాం, x ఇంటూ x ఫస్ట్, x² x ఇంటూ -2x x ఇంటూ root 3 అంటే -root 3x. ఓకే ఫైన్. నెక్స్ట్ -2 ఇంటూ x -2x, -2 plus 4, -2 root 3 అంటే +2 root 3 అండ్ root 3 into x అంటే +root 3x, root 3 -2 అంటే -2 root 3 ప్లస్ మైనస్ root 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. కంగారు పడద్దు, అసలు నిజానికి మీరు అనుకున్నట్టు ఇదిగే కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, x² ఉంది కూడా, x² అలాగే రాసాం. ఇక్కడ -2x, ఇక్కడ -2x, ఇంకెక్కడైనా ఉందో చెక్ చేయండి, -2x -4x, ఇక్కడ -root 3 అంటే ఇక్కడ +root 3 ఉంది. చూడండి ఏమేమి ఉన్నాయి మనకి, x ప్లేస్లో -2x ఉంది, root 3x ఉంది, -root 3x -2x -4x -root 3 +root 3 క్యాన్సిల్ అయిపోయి, -root 3 +root 3 క్యాన్సిల్ అయిపోయి. x² అలా ఉంది, ఎందుకంటే x² ఉంది ఒకటే కాబట్టి. తర్వాత -2x -root 3x -2x +root 3x -2x -4x అయింది, -root 3x +root 3x క్యాన్సిల్ అయ్యాయి. దాన్ని చూడండి ఆప్షన్ ఇక్కడ 4 మిగిలింది. నెక్స్ట్ +root 3 -root 3 రెండు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇక్కడ 4, ఇక్కడ స్క్వేర్ కి రూట్ కి పోతే 3. సో 4 - 3 1, 4 - 3 1, 4 - 3 అనేది 1, ఇది a1 +1 ఈక్వల్ టు 0. సో x² - 4x + 1 ఈక్వల్ టు 0. ఆప్షన్ 1A. Option A is the right answer. So students, please check, it is the easiest way. ఇలా అయితే మనకి బెటర్. అదర్వైజ్ మీకు కావాలంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆల్ఫా ప్లస్ బీటా x² minus alpha plus beta into x² minus alpha plus beta x plus alpha beta equal to 0 అని ట్రై చేసుకోవచ్చు. అదర్వైజ్ అది పట్టుకొచ్చి ఆప్షన్స్ అన్ని ప్లేస్ చెక్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో మై థింగ్ ఏంటంటే ఇది ఆప్షన్ వేసి చెక్ చేయదు, ఇట్ షుడ్ బి ది టైం వేస్ట్. ఎందుకంటే రూట్ వాల్యూ ఉంది కాబట్టి అక్కడ సమ్ వాట్ యూఆర్ గెటింగ్ ఫేసింగ్ ది ప్రాబ్లం. ఎందుకంటే x² అన్నప్పుడు x ప్లస్ ని చేస్తారు, -2 - root 3 హోల్ స్క్వేర్ వేస్తారు. సో a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకుని అదంతా చేసుకురావాలి. ఇట్ షుడ్ లిటిల్ బిట్ ఆఫ్ హెడేక్. So please don't do the options method for this. You have to use only two methods, that is the second method or previous method. So previous method ముందు చెప్పుకున్న ఫస్ట్ మెథడ్ మీరు అందరూ ట్రై చేయండి, అలా కూడా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అది ఈజీ ఇది ఈజీ అని చెక్ చేయండి. ఓకే గైస్, సో ఇక్కడతో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉన్న ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. సో నా ఇన్ దిస్ సెషన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ క్లోజింగ్ హియర్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.